మూల విరాట్ ఒనిక్స్ రాయి నుండి తయారు చేయించబడింది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నల్గొండ పట్టణంలోని పానగల్లు చెరువు మీద ఉన్నాము. సో ఈరోజు అయితే మనం మెయిన్లీ ఈరోజు బయటకు వచ్చింది అయితే పానగల్లు పచ్చల సోమేశ్వర ఆలయం, అదేవిధంగా పక్కనే ఉన్న పురాతన మ్యూజియం కూడా ఈరోజు మనం చూద్దాం. మనం ఉన్నది అయితే ప్రజెంట్ పానగల్లు చెరువు. ఇది పానగల్లు చెరువు అలా రఫ్గా మీకు అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో అయితే చూడండి, నా లింక్ కూడా ఇస్తాను. పానగల్ చెరువుని ఉదయ సముద్రం అని కూడా అంటారు. సో మనం ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్లయితే మనకి పచ్చల సోమేశ్వర ఆలయం అనేది రావడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం ఆ యొక్క ఆలయ విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము పచ్చల సోమేశ్వర ఆలయానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు మీద మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడొచ్చు మీరు. సో బాగుంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు రైట్ సైడ్లో చూడండి పచ్చల సోమేశ్వర ఆలయం ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్తున్నాం. సో చూశారు కదా, మనం రీచ్ అయిపోయాం అనమాట పచ్చల సోమేశ్వర ఆలయం ఇది. సో గుడి లోపలికి వెళ్దాం ఫస్ట్. సో మనకి సో ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పచ్చల సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. సో ఇక ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, 2 వేరువేరు పురాణాలను వర్ణించబడే శిల్పాలతో అలరించినటువంటి ఈ యొక్క ఆలయం 2 వేరువేరు ఆలయ సముదాయాలను వేరు చేస్తూ త్రికూట ఆలయం అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. త్రికూట ఆలయం పురాతన హిందూ ఆలయాల్లో, అతి పురాతనమైన ఆలయాల్లో ఈ యొక్క పచ్చల సోమేశ్వర ఆలయం కూడా ఒకటి. ముఖ్యంగా స్వామివారికి పచ్చలహారం ధరింపచేయడం వలన ఈ యొక్క ఆలయానికి పచ్చల సోమేశ్వర ఆలయం అనే పేరు రావడం కూడా జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం చూడవచ్చు గర్భగుడి లోపల సో
సో ఇక్కడ మనం స్తంభం యొక్క చూడొచ్చు శిల్పకళ పురాతన మన రామాయణ మహాభారత గాథలను తెలియజేసే శిల్పకళ ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు. చూశారు కదా, ఇక్కడ శిల్పకళ అయితే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ నవగ్రహాలు కూడా సో చూడొచ్చు. పచ్చల సోమేశ్వరాలయం, గర్భగుడి లోపల శివాలయం. గుడి ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం చూడొచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. భక్తులు వచ్చిన ఇక్కడ కూర్చోవడానికి సో చూశారు కదా, గుడిపై చెక్కిన శిల్పకళ మనకి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది ఇక్కడ. దీనిపైన శిల్పకళ ప్రత్యేకంగా చూడొచ్చు. సో చూశారు కదా, ఇక్కడ త్రికూట ఆలయం అని ఎందుకు పిలుస్తారో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడొచ్చు ఇక్కడ వేరు సముదాయాలు. సో ఇక్కడ మనకి 3 ఆలయ సముదాయాలను కలిపి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో త్రికూట ఆలయంగానైతే పిలుస్తారనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా శిల్పకళ గురించి చెప్పుకోవచ్చు.
శకం 10-12 శతాబ్దంలో కాకతీయుల సామంతులైన దూరు చోళులు పానగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇచ్చుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. శిల్పకళా నైపుణ్యానికి గుర్తుగా ఇక్కడ నల్లరాతి పై చెక్కిన శిల్పకళా సౌందర్యాలు మనం చూడొచ్చు. నల్లరాతితో చెక్కిన శిల్పకళా శిలాకృతులు 25 వరుసలతో ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగిందన్నమాట. మహమ్మదీయుల దండయాత్రలో ఈ యొక్క ఆలయం పచ్చలను మరియు శివలింగంని దొంగిలించడం జరిగిందని ఇక్కడ అయితే చరిత్ర చెప్తుంది మనకి. స్తంభాలపై శివుడు మరియు రామాయణ మహాభారత ఇతిహాసాలకు సంబంధించిన చరిత్రలను శిల్పరూపంలో చెక్కడం జరిగింది. గర్భగుడిలో ఉన్న లింగరూపం మూల విరాట్ ఒనిక్స్ రాయి నుండి తయారు చేయించబడింది. ప్రధాన ఆలయంలో రంగమండపానికి ఎదురుగా సోమేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఉత్తరాలయంలో సోమేశ్వరునికి ఎదురుగా చిన్న నందీశ్వరుడు ఉండడం మనం చూడొచ్చు. ఈ యొక్క శిల్పకళ ఆకృతి నల్లరాతిపై చెక్కిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా మనం చూడొచ్చు. సో మనం ఇప్పుడు గుడి వెనక భాగంలో ఉన్న మ్యూజియంలో ఉన్నాము.